పీఎం సూర్యఘర్ సోలార్ పథకం ద్వారా 3 kV కెపాసిటీతో 2 యూనిట్లను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తన గృహానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు సోలార్ పవర్ యూనిట్లను శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ పవర్ను ప్రతి ఒక్కరూ గృహానికి వినియోగించుకుంటే కరెంట్ బిల్లులు చాలా తక్కువగా తగ్గుతాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే 5 సంవత్సరాలలో కట్టవలసిన కరెంటు బిల్లు ద్వారా ఈ సోలార్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చని, తద్వారా మిగులు విద్యుత్ను గ్రిడ్కు ఇతర అవసరాలకు అమ్ముకోవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఎస్ఈఎన్ కృష్ణమూర్తి, ఈఈఏడిఈ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పీఎం సూర్యఘర్ సోలార్ ఎనర్జీ కోసం పెట్టిన ఈ స్కీమ్ని ఈరోజు మా ఇంటి వద్ద 3 యూనిట్లు ఈచ్ 3 kV 2 యూనిట్స్ మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు దీనికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని మళ్ళీ మనం అవసరమైతే గ్రిడ్కి కూడా ఇవ్వచ్చు. ఎక్కువ ప్రొడ్యూస్ అయితే లేదు, మనకు కావాల్సినంత మనకి తీసుకుంటుంది. దీనికోసం మొత్తం టెక్నాలజీ అంతా ఇక్కడ బిగించారు. ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అలాగే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అందరూ రావడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వితిన్ 15 days మొత్తం సెటప్ చేశారు. సో ఈ అవకాశాన్ని సబ్సిడీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ప్రతి ఇంటి పైన ఈ సోలార్ ఎనర్జీని మనం పెట్టుకోగలిగితే మన కరెంటు బిల్లు చాలా సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇచ్చే సబ్సిడీ లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ లోనే కరెంటు బిల్ అయ్యే డబ్బులు లోన్ కట్టిస్తే మనకి అది కూడా క్లియర్ అయిపోద్ది. 5 years లోపలే మనకి 3 kV యూనిట్కి మనం పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక మంచి స్కీమ్ ప్రభుత్వం మనకు కల్పిస్తుంది కనుక తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం భాగస్వాములు అవ్వాలని నేను ప్రజలందరికీ విన్నవించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.